తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడిద్దాం. నమస్తే అక్క. నమస్తే జాహ్నవి. అక్క, ఏకాదశికి సంబంధించి ఆల్రెడీ మీరు ఒక మంచి కంటెంట్ ఇచ్చారు, బట్ చాలా కమెంట్స్ వస్తున్నాయి అక్క. ఎలా అంటే ఇంకేమన్నా ఈజీగా చేయగలిగింది రెమెడీస్ ఇవ్వండి వనజక్క అని. నాకు 4th డే అక్క ఆ రోజు నేను చేయొచ్చా అని. ఇంకా 1 year కాలేదండి మాకు, మరి ఈ భీష్మ ఏకాదశి మేము చేసుకోవచ్చా అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారట. ఇట్లా అని ఇంకేమైనా అందరూ చేయగలిగినట్టు ఇంక ఈజీగా ఇవ్వండి అని అడుగుతున్నారు. బట్ దానికోసం ఏమైనా రెమెడీస్ ఇస్తారా? తప్పకుండా. అయితే ఇప్పుడు భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి కాబట్టి డౌట్స్ క్లారిటీ అంటే కనుక మామూలుగా ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు సంవత్సరం వరకు పూజలు నోములు చేయొద్దు అంటారు. బట్ ఇది జనరల్ పూజ. ఏకాదశి ఉపవాసాలు అవి ఉండొచ్చు, ఓకేనా. వ్రతాలు నోములు అవి చేసుకోరు, కానీ నార్మల్గా రెగ్యులర్ పూజ చేసేసుకోవచ్చు. స్పెషల్ పూజలు చేయకూడదు, స్పెషల్గా ఏవేవి చేయకూడదు. అది ఒకటి. 2 4th డే మనం ఎవరం చెయ్యము కదా. 4th డే పూజలు పనికిరావు, చేయకూడదు కూడా. 5th డే చేయొచ్చా అక్క? 5th డే కూడా చేయరు చాలా ప్లేసెస్లో. ఎందుకు వచ్చింది మనకి అనేసి 5th డే ప్రసాదాలు చేయడానికి పనికి వస్తుంది అంటారు కొంతమంది. కానీ మనం 5 days తర్వాతే 6th డే నుంచి చేసుకోవడం బెటర్ కదా. అది ఒకటి. దాని తర్వాత ఇంకా ఏమైనా ఈజీ అంటే ఆల్రెడీ రెమెడీస్ అన్నీ చాలా ఈజీ రెమెడీస్, ఏది కాంప్లికేటెడ్గా ఉండదు కదా. చిన్న చిన్న రెమెడీ అంటే అందరూ చేసుకో దగ్గ రెమెడీసే చెప్తున్నాను. అంటే ఎట్లా అంటే నా మెయిన్ ఇంటెన్షన్, చాలామంది ఇంటికి దూరంగా ఉంటారు, ఎక్కడో హాస్టల్స్లో ఉంటారు చాలామంది, లేకపోతే వేరే దగ్గర ఎక్కడో జాబ్స్ చేస్తూ ఉంటారు. ఇంటి అట్మాస్ఫియర్ వేరే, బయట ఉన్నప్పుడు వేరే వేరే. ఎక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా మెసేజెస్ చేస్తూ ఉన్నారు అనమాట. చిన్న పిల్లలు, టీనేజర్స్ వాళ్ళు కూడా రెమెడీస్ చేయడానికి అంటే ఎంత కనెక్ట్ అయిపోయింది. మొన్న పౌర్ణమి రెమెడీ చెప్పానా, చిన్న ఒక క్లయింట్ వాళ్ళ పిల్లలు 9 years 7 years అంట. వాళ్ళు అన్నారంట మేము చేస్తాము పౌర్ణమి రెమెడీ అని లాస్ట్ పౌర్ణమికి. సో అలా ఉన్నారు. సో వాళ్ళు చేశారంట. అయితే వాళ్ళ మదర్ నాకు కాల్ చేసి చెప్పారు. అయితే చాలా సంతోషం అనిపించింది. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రెమెడీస్ అవన్నీ పక్కన పెడితే మన సాంప్రదాయాల్ని, మన పద్ధతుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు కదా, ఎంతమంది మన పిల్లలకి నేర్పిస్తున్నాము. నార్మల్గా ఇంట్లో పూజలు అలవాటైపోతే ఏదన్నా మన ఇంట్లో ఒక సత్యనారాయణ స్వామి వ్రతం అది చేయించుకుంటుంటే, ఎప్పుడైతే మన పూజారి గారు, పంతులు గారు ఆచమనం ఇవన్నీ చేపిస్తుంటే పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. నేర్పిస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది వాళ్ళకి కదా. ఏం చేయాలి, అక్షంతలు ఎలా వేయాలి, పసుపు కుంకాలు ఎలాగ వేయాలి, ఇవన్నీ చాలామంది పిల్లలకి రావు. అట్లీస్ట్ ఆ బేసిక్స్ మనం పిల్లలకి నేర్పించుకోగలగాలి. మనం ఎప్పుడైతే అంటే ఆధ్యాత్మికంగా మన ఇంట్లో ఎప్పుడైతే ఎక్కువగా పూజలు అవి చేస్తూ ఉంటామో, సో చక్కగా పిల్లలకి నేర్పించుకుంటూ మనం కూడా చేస్తుంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. మనం ఏం చేస్తే పిల్లలకి అదే అలవాటు అవుతుంది కదా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్గా ఈసారి మొన్న ఒక ఆల్రెడీ చెప్పాను, జయ ఏకాదశి రోజు చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ అవి చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్గా మనకి ఎప్పుడైనా కానీ నెల స్టార్టింగ్ రేపు ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది, February 1st స్టార్ట్ అవుతుంది, అండ్ బుధవారం. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. మామూలుగా కూడా అంటే నేను ఎప్పుడు ప్రతిసారి ఏకాదశి పౌర్ణమి రెమెడీస్ అవి చెప్తూ ఉన్నాను. కానీ ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ నార్మల్గా మనకి ఈ మంత్ అంతా బాగుండాలి అని అనిపించినప్పుడు, నెల స్టార్ట్ అయినప్పుడు మనం చిన్న చిన్న రెమెడీస్ నెక్స్ట్ టైం నుంచి చెప్తాను ఎట్లా ఏం చేయాలి. ఆ నెల అంతా మనకి బాగుండాలి. మంత్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా అట్లా కూడా ఉంటది కదా. అంటే మనకి మొత్తం హ్యాపీగా తెలుగు మంత్స్ మనకి అమావాస్య టు అమావాస్య అట్లా ఉంటుంది. బట్ మనకి ఇప్పుడు రేపటి నుంచి ఫిబ్రవరి, రేపు బుధవారం, రేపు ఏకాదశి, ఇన్ని ఉన్నాయి కాబట్టి రేపు ఏకాదశి బుధవారం ఉంది, అది కూడా ఉంది, ఓకే. సో ఏకాదశులు కూడా ఏంటంటే ఏ రోజు వస్తే మనం ఎలాగో విష్ణుమూర్తికి అన్నీ చేస్తూ ఉంటాం. ఏకాదశి వ్రతాలు నార్మల్గా ఎలా రెగ్యులర్గా మనం పూజ చేసుకుంటాము, విష్ణు సహస్రనామాలు చదువుకోవడము, అండ్ పసుపుతోటి పసుపు వస్త్రాలు, పసుపు రంగు పూలు, పసుపు రంగు నైవేద్యాలు అట్లాంటివి విష్ణుమూర్తికి పెట్టి పూజ చేయడము, ఇవన్నీ మనం నెయ్యి దీపాలు పెట్టడము, తులసి కోట దగ్గర నెయ్యి దీపం పెట్టడము, ఇవన్నీ రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం. అయితే ఈసారి ఇంకా బుధవారం ఏకాదశి ఉంది కాబట్టి ఇంకొక రెమెడీ, ఎస్పెషల్లీ ఇదేంటంటే చదువుకునే పిల్లలకి, వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం ఇది కదా. అందరికీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి ఫిబ్రవరి ఎండింగ్. కొంతమందికి ఒక్కొక్క సిలబస్ వాళ్ళకి ఒక్కొక్క టైంలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు ఒకటి, అండ్ అదే పనిగా ఏదైనా బిజినెస్ బాగా ఎవరైనా స్టార్ట్ చేయాలన్నా కానీ బిజినెస్లో రకరకాల ఆటంకాలు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు చేయాల్సిన అతి చిన్న రెమెడీ ఒకటి నేను చెప్తాను.
చెప్తాను. రేపు బుధవారము. సో మీ రెగ్యులర్ పూజతో పాటు వినాయకుడికి వినాయకుడికి ఫస్ట్ అభిషేకం, బెల్లం నీళ్ళతోటి, మీ ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంటే బెల్లం నీళ్ళతోటి అభిషేకం. మీరు మామూలుగా పంచామృతాలు అభిషేకం చేస్తారు కదా, దాని తర్వాత ఒత్తి బెల్లంతో అభిషేకం చేసి వినాయకుడికి గరికతోటి పూజ, వినాయకుడి అష్టోత్తరం చదువుతూ గరికతోటి చేసి మీ ఫస్ట్ మనసులో ఉన్న సంకల్పాన్ని భగవంతుడికి చెప్తూ, ఇలా మాకు ఎటువంటి విఘ్నాలు లేకుండా, లేదు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, నాకు ఈ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి, ఇట్లా అన్నీ చెప్పి మనసులో ఉన్న సంకల్పం చెప్పుతూ ఈ పూజలు అన్నీ స్టార్ట్ చేసి వినాయకుడికి కొబ్బరి నూనెతోటి, మామూలుగా ఆవు నెయ్యి దీపం మీరు విష్ణుమూర్తికి పెట్టేస్తారు కదా, దాని తర్వాత వినాయకుడికి ప్రత్యేకించి కొబ్బరి నూనెతోటి దీపారాధన చేసి 2 దీపాలు, ఒకటి కాదు 2 దీపాలు పెట్టండి. ఓకే, వినాయకుడికి 2 దీపాలు పెట్టి తర్వాత ఏం చేస్తారంటే గరికతోటి 108 మీరు అష్టోత్తరం చదువుతూ ఉంటారు కదా, ఈ అష్టోత్తరం చదవడం రాని వాళ్ళు ఓం గం గణపతే నమః ఈ గరిక అనుకుంటూ వినాయకుడికి వేసేయడం, లేదా గరిక మాల వేయడము. ఇవన్నిటితో పాటు మీరు వీలైతే వినాయకుడికి ఏదన్నా ఒక కోరిక కోరుకొని ఇప్పుడు కుడుములు నైవేద్యం పెట్టండి. మీ పని అయిపోగానే మీరు ఒక లెక్క కుడుములు చెప్పుకోండి, లైక్ 51, 108 అట్లా 1000 కుడుములు అలాగా అనుకొని, నేను ఈ సంకల్పంతో ఈరోజు ఈ ఏకాదశి బుధవారం ఈ పూజ చేస్తున్నాను, నాకు ఈ పని అయిపోగానే నేను నీకు ఇన్ని కుడుములు వేస్తాను, కుడుములే ఇది అనుకుని చెయ్యండి. ఆ పని ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. కానీ ఎప్పుడు చెప్తాను, నిష్టగా, నియమంగా, భక్తి, శ్రద్ధ, నమ్మకం, ఈ 3 చాలా చాలా ఉండాలి. ఇవి చేస్తే గనక మీరు ఏకాదశి 1st of February ఇవన్నీ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రత్యేకించి, లైక్ ఏకాదశి ఒకవేళ గురువారం వస్తే దానికి సెపరేట్గా వేరే రెమెడీ ఉంటుంది, శుక్రవారం వస్తే ఇంకొక రెమెడీ. సో ఈసారి బుధవారం 1st of మంత్ స్టార్టింగ్ కాబట్టి ఇది చేయండి తప్పకుండా. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికే ప్రథమ పూజ అంటాం కదా, సో ఇంకా చాలా మంచి రోజు కదా. అవును. సో ఇది రేపు చేయాల్సిన చిన్న ఇంకొక రెమెడీ అనమాట. ఆల్రెడీ చాలా చెప్పాను కదా, వాటితో పాటు చేయాల్సిన చిన్న రెమెడీ ఇది. సో వాళ్ళందరూ ఎందుకు అడిగారో కనుక నిజంగా ఇంకా మంచి రెమెడీస్ అంటే 1st February బుధవారం వచ్చింది, ఇవన్నీ కూడా దాని యొక్క విశిష్టత కూడా ఎందుకు అడిగారో కానీ నిజంగా మంచి మంచి విషయాలు తెలియజేశారు. అంటే ప్రతిసారి అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం, మనకి ఏ రోజు ప్రత్యేకత. సోమవారం వస్తే విష్ణుమూర్తితో పాటు శివుడికి అభిషేకం చేయడం, ఓకే. సోమవారం మంగళవారం ఏకాదశి వస్తే మాత్రం మామూలుగా విష్ణుమూర్తితో పాటు హనుమంతుడికి చేయడం. సో ఏకాదశి చాలా విశేషం, అందుకని ఈసారి బుధవారము 1st of the month చాలా ఉన్నాయి కాబట్టి ఈ చిన్న రెమెడీ ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అనమాట. వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి, చిన్నగా చెయ్యండి. రోజు అంటే ఏదో ఒక రోజు చేసేసాము వదిలేసామని కాదు, ప్రతిరోజు మీరు భగవన్నామ స్మరణ చేస్తూ ఉండడమే దీని ప్రత్యేకత. చాలా 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 మంచి విషయాలు తెలియజేశారక్క, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఏకాదశి, భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి అంటే ఫిబ్రవరి నెల ప్రారంభం 1వ తారీఖు. ఇన్ని విశేషాలు ఉన్నాయి. మరి ఆ నెల మొత్తం బాగుండాలి, ఇంకా సంవత్సరం మొత్తం బాగుండాలి, మనం అనుకున్న పనులన్నీ జరగాలి, విఘ్నాలు ఉండకూడదు అంటే అసలు ఈ ఏకాదశిని మనం ఎలా జరుపుకుంటే మంచిది అనేది ఎంతో చక్కగా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. మరి పర్సనల్గా మీకు రెమెడీస్ కావాలి, టారో కార్డ్ రీడింగ్ కావాలి, వనచక్రం సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.